హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వచ్చేసి నేను 10,000 కోడర్స్ గురించి రీసెంట్‌గానే నేను డిస్కస్ చేశాను కదా! సో, 10,000 కోడర్స్ గురించి నేను డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నేను పాడ్‌కాస్ట్ చేశాను. అది కూడా ఒక హెచ్ఆర్‌తో. సో, ఈ హెచ్ఆర్‌తో నేను ఏమేం డిస్కస్ చేశాను, ఏంటి అనేసి ఈ ఫుల్ లెంగ్త్ వీడియోలో ఉంది. యూ కెన్ వాచ్ ఇట్. కాకపోతే ఏంటి అంటే ఈరోజు వాళ్ళు నాకొక మంచి ఆపర్చునిటీ అయితే ఇచ్చారు. అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటి అంటే ఎవరైనా నా సబ్‌స్క్రైబర్స్‌లో ఎవరైనా జాబ్ కావాలి అనుకుంటే ఫ్రెషర్స్‌కి ఓకే. ఇది ఫ్రెషర్స్‌కి యూజ్ అవుతది. ఫ్రమ్ 2022-2025 పాస్డ్ ఔట్స్ ఎవరున్నా గూడా వితౌట్ ఎనీ పేమెంట్ వాళ్ళు ఫీజ్ తీసుకోకుండా ఇంటర్వ్యూకి పంపిస్తామని చెప్పారు. ఒక 2 మెంబర్స్‌కైతే ఛాన్స్ ఇస్తామన్నారు. ఆ రోజు నాతో పాడ్‌కాస్ట్‌లో నాకు చెప్పారు. సో, తర్వాత నేను పాడ్‌కాస్ట్‌లో అది రికార్డ్ చేయలేదు. తర్వాత నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. సో, ఎవరైనా సరే ఫుల్ స్టాక్ నేర్చుకొని మంచి స్కిల్స్ ఉంటే నా మెయిల్ ఐడీ మీకు తెలుసు గదా! మీ రెజ్యూమేస్ నాకు షేర్ చేయండి. నాకు కానీ మీ రెజ్యూమేలో స్కిల్స్ నచ్చితే నేనే మిమ్మల్ని స్క్రీన్ చేసి తర్వాత వాళ్ళ దగ్గరికి పంపిస్తాను. సో, వాళ్ళు ఎందుకంటే నేనే ముందు ఎందుకు స్క్రీన్ చేస్తా అని ఎందుకు చెప్తున్నానంటే మీరక్కడికెళ్ళి మళ్ళీ వాళ్ళు క్వాలిఫై అవ్వరు అని చెప్పకూడదు గాబట్టి నేనే మిమ్మల్ని స్క్రీన్ చేస్తా. సో, నేను స్క్రీన్ చేసాక మీరు ఒకవేళ క్వాలిఫై అయ్యారనుకో డెఫినిట్‌గా ఇద్దరిని కాకపోతే ఒక 3 మెంబర్స్‌ని కావాలంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటా. సో, నేనక్కడికి పంపిస్తాను. సో, వాళ్ళు వితౌట్ పే ఇంటర్వ్యూకి పంపిస్తారంట. ఏ ఇంటర్వ్యూ స్టార్టప్పా, ఎంఎన్‌సీనా అయితే నేను చెప్పలేను గానీ, బట్ ఒక ఇంటర్వ్యూ ఛాన్స్ అయితే మనకిస్తారు. ఆ ఇంటర్వ్యూ యూజ్ చేసుకుందాం. సో, ఈ రోజైతే అంత మంచి ఛాన్స్ వచ్చింది కాబట్టి, మంచిగా ఫుల్ స్టాక్ వచ్చిన వాళ్ళు జావా గానీ, డాట్ నెట్ గానీ, పైథాన్ గానీ, మెర్న్ గానీ ఏదొచ్చినా గూడా ఈవెన్ దో ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ వచ్చినా గూడా నాకు షేర్ చేయండి. బట్ స్క్రీనింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఓకే. ఎందుకంటే చాలా మంది పంపిస్తారు కాబట్టి వాళ్ళలో నేను గూడా కొంచెం చూసుకోవాలి గదా! ప్లస్ ఏంటి అంటే ఇది నా స్వార్థం అనుకుంటారో ఏమనుకుంటారో మీరు. నేనైతే సింగిల్ పేరెంట్ పర్సన్‌కి ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను. ఎవరైనా సింగిల్ పేరెంట్ పర్సన్ ఉంటే నాకు షేర్ చేయండి. మెయిన్‌లీ ఎవరైనా సరే ఇక్కడ వుమెన్ అండ్ మెన్ బోత్ ఆర్ ఈక్వల్ టు మీ. ఎవరున్నా గూడా నాకు షేర్ చేయండి. నేను సింగిల్ పేరెంట్ అయితే వాళ్ళకి స్కిల్స్ ఉంటే ఒక ఛాన్స్ అనేది ఖచ్చితంగా నేనే ముందు పంపిస్తాను. ఓకే. సో, ఎవరైనా ఉంటే ప్లీజ్ షేర్ విత్ మీ. నా మెయిల్ ఐడీ మీకు ప్రొఫైల్‌లో దొరుకుతుంది. సో, అక్కడికెళ్లి చూడండి. ఓకే. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ప్రొఫైల్‌లో ఉంటుంది. ప్లీజ్ యూ కెన్ చెక్ ఇట్. ఓకే. నెక్స్ట్ మీరెవరైనా సరే హెచ్ఆర్‌తో మాట్లాడాలి. డైరెక్ట్‌గా కెరీర్ గైడెన్స్ కావాలి అనుకుంటే, మీకు కెరీర్ గైడెన్స్ కావాలి. ఒక ఫ్రెషర్‌కైనా ఫోర్త్ ఇయర్‌లో ఉండి పాస్డ్ ఔట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నా, ఫైనల్ ఇయర్‌లో ఉన్న ఒక ఫ్రెషర్‌కైనా సరే, మీరెవరికైనా సరే గైడెన్స్ కావాలి. హెచ్ఆర్‌తో డైరెక్ట్‌గా మాట్లాడాలి వితౌట్ పే అనుకుంటే, నేను అన్న నంబర్ ఇస్తాను. మీరు ఆ నవీన్ సార్‌తో మాట్లాడొచ్చు. ఓకే. ఈ హెచ్ఆర్‌తోనే మీరు మాట్లాడొచ్చు డైరెక్ట్‌గా. నేను వాళ్ళ నంబర్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఓకే. ఈ ఆపర్చునిటీని అయితే అస్సలు వదులుకోవద్దు. మీ ప్రొఫైల్, పోర్ట్‌ఫోలియో, మీ వీడియో లింక్ నాకు షేర్ చేయండి. ఓకే. సో, డోంట్ ఫర్గెట్ టు వాచ్ ద ఫుల్ వీడియో. నేను చాలా వరకు హెచ్ఆర్‌తో చాలా డిస్కస్ చేశాను. ఈ వీడియో అయితే ఫుల్‌గా వాచ్ చేయండి. మీకొక క్లారిటీ అనేది వస్తది. ఓకే. ప్లీజ్ వాచ్ ఇట్. సో ఇదైతే హెచ్ఆర్ వాళ్ళదనమాట. హెచ్ఆర్ టీమ్ ఉంటారు ఇక్కడ మొత్తం. కానీ వాళ్ళు లంచ్కి వెళ్ళారు. ఇంత లోపల మనం ఏం చేద్దామంటే ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఈ హెచ్ఆర్ వాళ్ళు చూడండి అని ఒకసారి జూమ్ చేయది. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే హెచ్ఆర్ అనగానే ఎవరైనా షార్ట్ లిస్ట్ చేసేది ఎక్కడి నుంచి త్రూ రెజ్యూమే నుంచి షార్ట్ లిస్ట్ చేస్తారు కదా. సో ఫస్ట్ వాళ్ళు ఎలాంటి రెజ్యూమేస్ ఉండాలి అని ఇక్కడ 3 రెజ్యూమేస్ పెట్టారు. ఇవి ఒకసారి జూమ్ చేయి, వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఎలాంటి రెజ్యూమేస్ ఉండాలి. ఇక్కడ రెజ్యూమే ఒక్కటే చెక్ చేయకూడదు, మనం దీంట్లో ఉన్న కంటెంట్ కూడా చెక్ చేయాలి. ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు అండ్ కంటెంట్ ఎంత ఉంది, సర్టిఫికేషన్స్ ఎలా మెన్షన్ చేశారు, ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. సో అందువల్లనే ఇది హైలైట్ అయింది ఈ రెజ్యూమే. అందుకే వీళ్ళు ఇక్కడ పోస్ట్ చేశారు ఇలాంటి రెజ్యూమేస్ కావాలి అనేసి. ఏ హెచ్ఆర్ అయినా ఇలానే పెట్టుకుంటాడు ఫస్ట్, ఇలాంటి రెజ్యూమేస్ ఉంటేనే షార్ట్ లిస్ట్ చేయండి అనేసి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ టార్గెట్ ఎప్పుడైనా ఏముంటుంది, ఒక కంపెనీకి స్టూడెంట్స్ని ప్లేస్ చేయాలి, అంతే కదా. సో ఇప్పుడు వచ్చేసి 1 మినిట్ ఇది ఒకసారి జూమ్ చేయండి. ఇందులో డెడికేటెడ్ స్టూడెంట్స్ ఎవరున్నారు, ఓకే, వాళ్ళ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలా ప్రాక్టీస్ జేఎస్
రియాక్ట్, డిప్లాయ్ లింక్ ఏమన్నా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాళ్ళు ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, గుడ్డా బ్యాడా అండ్ మోడరేటా, ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇది వన్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫీడ్బ్యాకే. కంపెనీస్లో ఒకవేళ కంపెనీస్లో ప్లేస్ అవ్వని స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ కంపెనీస్లో ప్లేస్ అవ్వని స్టూడెంట్స్ ఎందుకు ప్లేస్ అవ్వలేదు, ఫస్ట్ థింగ్ ఎందుకు ప్లేస్ అవ్వలేదు, ఎక్కడ ల్యాగ్ అయ్యారు, స్టూడెంట్స్ ప్రాబ్లం ఏంటి అనేసి కోర్ మొత్తం ఇక్కడ ఎందుకు క్లియరెన్స్ ఇవ్వలేదు అనేసి ఇక్కడ మొత్తం డిస్కషన్ ఉంటుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఇదంతా ఒక షీట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు, ఒక్కొక్క స్టూడెంట్ ఎందుకు ప్లేస్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గణేష్ అనే అతను నాట్ క్లియర్డ్, వర్కింగ్ ఫర్ క్లియరెన్స్, టెక్నికల్ యావరేజ్ అప్ టు రియాక్ట్, కమ్యూనికేషన్ యావరేజ్, నీడ్ టు ప్రొవైడ్ 2 or 3 ఆపర్చునిటీస్. ఇలా ఎన్ని ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి ఇలాంటి పీపుల్కి. సో ఇలా వాళ్ళ టీం ఏం చేస్తారంటే, ఏ హెచ్ఆర్ అయినా, నాట్ ఓన్లీ హియర్, ఏ కంపెనీలో అయినా సరే, ఒక రియల్ కంపెనీలో ఒక హెచ్ఆర్ టీం ఎలా వర్క్ చేస్తుందో సేమ్ ఇక్కడ కంపెనీలోకి పిల్లల్ని పంపించడానికి, స్టూడెంట్స్ని పంపించడానికి ఇలా రెజ్యూమే నుంచి అండ్ వాళ్ళ థింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి అనలైజ్ చేసుకొని ఆ స్టూడెంట్ని ఎలా ప్లేస్ చేయాలని పుష్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, వీళ్ళు కొన్ని కంపెనీస్ని టార్గెట్ చేస్తారు. ఓకే, ఇది నేను చూపించకూడదు యాక్చువల్గా, బట్ ఐ హ్యావ్ ఇలా ఈ బోర్డు ఒకసారి చూపించాను, దూరంగా చూపించండి. ఏంటి అంటే ఇక్కడ చూడండి, 94 కంపెనీస్ రాసి పెట్టుకున్నారు, యాక్టివ్ హైరింగ్ అంట. 94 కంపెనీస్ ఇప్పుడు యాక్టివ్గా హైర్ చేసుకుంటున్నాయి. ఇందులో మిడ్ సైజ్డ్ కంపెనీస్ ఉన్నాయి, స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి, యాజ్ వెల్ as నార్మల్ కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ హైర్ చేసుకుంటున్నాయి. ఓకే, ఈ యాక్టివ్ హైరింగ్స్లో వీళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేసుకున్నారంటే స్టార్ మార్క్ వేసుకున్నారు, ఏ కంపెనీస్ ఇప్పుడు హైర్ అవుతున్నాయి, ఏ కంపెనీస్లో మన స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు అనేసి ఇక్కడ ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు. ఇలా ఏ ఇన్స్టిట్యూట్లో అయినా, ఏ బోర్డ్ అయినా ఇలా మనకు కనిపించింది కదా ఇంతవరకు. సో ఇలా వీళ్ళు మెన్షన్ చేసుకున్నారు. ఈ బోర్డ్ చూడండి, ఈ బోర్డ్లో ఇక్కడ పర్టికులర్గా కూర్చున్న పర్సన్స్ ఉంటారు కదా, ఆ పర్సన్స్ ఏం చేస్తారంటే ఎంతమంది ప్లేస్ అయ్యారు అనేసి రాసుకుంటారు, ఏ డొమైన్లో ప్లేస్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ నోడ్ అంకిత్, నోడ్ రియాక్ట్, జావా, స్టిక్ సాఫ్ట్ 3.5 LPA. సో ఇలా వాళ్ళు నోట్ చేసుకొని పెట్టుకొని ఉంటారు. ఇది హెచ్ఆర్ టీం వాళ్ళ రూమ్ అనమాట. సో వాళ్ళు వచ్చాక వాళ్ళతో డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే వాళ్ళు లేరు, లంచ్కి వెళ్ళారు. సో we will discuss after their lunch. హలో అన్న, ఫస్ట్ అయితే చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇంకా నేను మీకు తెలియకుండానే ఆల్మోస్ట్ కొంచెం అయితే ఎక్స్ప్లోర్ చేసేసాను. ఇంకేంటి అంటే, నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి సబ్స్క్రైబర్స్ అందరూ మీరు 10,000 కోడర్స్ గురించి బాగా చెప్తూ ఉంటారు కదా, జెన్యూన్ అనిపిస్తుంది. కాకపోతే అందులో హెచ్ఆర్ టీమ్ అంటూ ఉంటారు కదా, ఏంటి అసలు నిజంగానే ప్లేస్ అవుతారా స్టూడెంట్స్ అనేసి చాలా డౌట్స్ ఉన్నాయి. అందుకనే నేను ఈరోజు రిక్వెస్ట్ చేసి అదే పనిగా ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నా కోసమే కాకుండా నా సబ్స్క్రైబర్స్ కోసం కూడా నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వాళ్ళకు ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ చూపించాలి అనేసి. సో ఈరోజు అయితే కుదిరింది. అండ్ ద థింగ్ ఈస్, దిస్ ఈస్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో ఆల్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్. నేను ఇంతకు ముందు ఇన్స్టిట్యూట్లో నేను సపోర్ట్ తీసుకున్నాను కాబట్టి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. అది కూడా మీకు చూపించాలి, అన్ని ఇన్స్టిట్యూట్స్తో పోలిస్తే ఈ ఇన్స్టిట్యూట్ ఏంటి అనేసి మీకు చూపించాలి అనేసి ఇక్కడికి వచ్చాను. ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు, డెఫినెట్గా నేను ప్రమోషన్ అయితే నేను ముందు మీకు చెప్పేస్తాను. సో ఇక్కడ ఈరోజు మనతో హెచ్ఆర్ కూర్చొని ఉన్నారు. ఈ హెచ్ఆర్ని నేను రెజ్యూమే నుంచి మీకున్న డౌట్స్ అన్ని, మీరు ఇంతవరకు నన్ను ఏ క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్కి అన్నిటికీ నేను ఈరోజు ఆన్సర్స్ మీకు డైరెక్ట్గా చెప్పిస్తాను. ఓకే, అసలు వాళ్ళు చెప్పడమే గ్రేట్. ఎందుకంటే ఇంటర్నల్లీ యాక్చువల్గా ఇది బయటికి వెళ్ళకూడదు, బట్ టుడే కొంచెం మన కోసం కొన్ని డిస్కస్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ Hi Akila. First of all, thank you. సో ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేది మనకి సపరేట్ గా ఒక బ్లాక్ అయితే ఉంటుంది. 10,000 కోడర్స్ లో, ఈవెన్ హైదరాబాద్ అన్నిటిలో, సో ఇన్స్టిట్యూట్ అన్నిటిలో ప్లేస్మెంట్స్ కి ఎక్కువగా స్కోప్ ఇవ్వరు. సో ఇక్కడ ఏంటంటే మనం ప్లేస్మెంట్స్ కి కోర్స్ 6 months ఉంటే, ఆ 6 months తర్వాత ప్రతి స్టూడెంట్ ఒక డౌట్ ఉంటుంది. సో ఏమని, సో 6 months కోర్స్ ఒక డ్యూరేషన్ పీరియడ్ అయిపోయింది. సో వాట్ షుడ్ ఐ డూ, సో నెక్స్ట్ ఏంటి, సో నా ప్లేస్మెంట్ సంగతి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. బట్ హియర్ మనకి ప్లేస్మెంట్స్ కి సపరేట్ గా ఒక బ్లాక్ ఉంటుంది అనమాట. సో స్టూడెంట్స్ కూడా దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్లేస్మెంట్స్ కి మేము ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం.
సో ఇక్కడ కూడా మాకు ఒక టీం ఉంటుంది. సో 20 మెంబర్స్. సో మాకు ఒక ప్లేస్మెంట్ టీమ్ సెపరేట్ గా ఉంటుంది. సో వీఆర్ కరెంట్లీ ఐడెంటిఫైయింగ్ 7,000 కంపెనీస్. మేము ఫ్రెషర్స్ ని ఐడెంటిఫై చేసుకునే కంపెనీస్ ని ఐడెంటిఫై చేసాం. సో ఆల్మోస్ట్ వీఆర్ టైఅప్ విత్ 1,600 కంపెనీస్. సో డైలీ మాకు 200+ ఓపెనింగ్స్ పర్ మంత్ వస్తాయి. స్టాక్ మీద కానీ, సో జావా కానీ, పైథాన్ కానీ, సో డేటా అనలిటిక్స్ ఫ్యూ వస్తున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళకి ఏది బెస్ట్ అంటే, ఇప్పుడు చాలా ఫుల్ స్టాక్స్ ఉన్నాయి, ఏ ఫుల్ స్టాక్ తీసుకుంటే బెస్ట్? సో ప్రజెంట్ మార్కెట్ లో ప్రతి స్టూడెంట్ అర్థం చేసుకోవాల్సింది దేని మీద ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు కోర్స్ తీసుకున్నారు, ఆ కోర్స్ తీసుకున్న దాని మీద మీకు జాబ్ ఓపెనింగ్స్ లేవు. సో అది కంప్లీట్ గా ఒక స్టూడెంట్ కి మోస్ట్లీ టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది స్టూడెంట్ మైండ్ సెట్ లో చూస్తే. సో ప్రజెంట్ మార్కెట్ లో అయితే మనకి పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ మాన్ స్టాక్ అండ్ జావా ఫుల్ స్టాక్ ఈ మూడింటికి ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో పర్ మంత్ మాకి ఒక 200 ఓపెనింగ్స్ వస్తే ఆబ్వియస్లీ మేము ఒక 50%, 40% మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఆబ్వియస్లీ ఒక స్టూడెంట్ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే క్రాక్ చేయలేడు. సో మేబీ 5th ఇంటర్వ్యూ, మేబీ 10th ఇంటర్వ్యూ. బట్ ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఆ స్టూడెంట్ కి అన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దట్ ఈస్ ద మ్యాటర్, దట్ ఈస్ ద ఛాలెంజింగ్ థింగ్. ఓకే, ఇంకొకటి ఏంటంటే అన్న, చాలా సబ్స్క్రైబర్స్ కే కాదు ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ స్టూడెంట్ కి చాలా డౌట్ ఏంటి అంటే, ఇప్పుడున్న లే ఆఫ్ టైంలో ఈ ప్లేస్మెంట్స్ 1,600 ప్లేస్మెంట్స్ అంటున్నారు కదా, ఇన్ని ప్లేస్మెంట్స్ ఎలా మనము తీసుకొస్తున్నాం, ఎలా ప్లేస్ అవుతున్నారు స్టూడెంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లే ఆఫ్ గానీ రిసిషన్ అంటాము. సో దీన్ని మేము సపోర్ట్ చేయము. బికాస్ కరెంట్లీ ఐఎమ్ డీలింగ్ విత్ 150+ కంపెనీస్. సో డైలీ హెచ్ఆర్స్ తో మాట్లాడుతూ ఉంటాం. సో నో రిసిషన్ అట్ ఆల్. సో 365 days లో మనకి ఈవెన్ సండేస్ కాకుండా సమ్ టైమ్స్ కొన్ని కంపెనీస్ సండేస్ కూడా హైరింగ్ వెళ్తున్నాయి. సో ఎక్కడో ఒక చోట హైరింగ్ జరుగుతానే ఉంటది. ఓకే, బట్ స్టూడెంట్స్ కి అవేర్నెస్ తెలియదు ఎక్కడ హైరింగ్ జరుగుతుంది. సో ఏ కంపెనీస్ కి వెళ్ళాలి, ఏ అప్రోచ్ అవ్వాలి అది తెలియదు. సో వీ హ్యావ్ అ ప్లేస్మెంట్ టీమ్ సెపరేట్లీ ఇన్ 10,000 కోడర్స్. సో మాకు డెడికేటెడ్ టీమ్ ఉండడం వల్ల మేము కంపెనీస్ అప్రోచ్ అవ్వటం, టైఅప్ అవ్వటం, కంపెనీస్ వెళ్ళి విజిట్ అయ్యి సో టైఅప్ అవుతాం. సో వీ డోంట్ ఎంకరేజ్, ఐ మీన్ హూఎవర్ కాల్ రిసిషన్ అండ్ ఆల్. సో రిసిషన్ అయితే ఎప్పుడు ఉండదు. సో అవేర్నెస్ ఉండదు స్టూడెంట్స్ కి అంతే. ఇంకొకటి ఏంటి అంటే అన్న, ఈ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు 5 years కెరీర్ గ్యాప్ ఉంది. ఓకే, 5 to 6 years కెరీర్ గ్యాప్ ఉంది అనుకో. ఈ ఇన్స్టిట్యూట్ లో వాళ్ళని తీసుకుంటారా? ఒక కెరీర్ గ్యాప్ పర్సన్స్ ని తీసుకొని వాళ్ళని కూడా ప్లేస్ చేస్తారా? వాళ్ళని ఎలా ప్లేస్ చేస్తారు? ఒక చిన్న అంటే ఇంటర్నల్ గా మనం కొన్ని విషయాలు చెప్పకూడదు, బట్ వాళ్ళు ఎలా ప్లేస్ అవుతారు అని మన ఈ సబ్స్క్రైబర్స్ కి కొంతమందికి చెప్తే చాలా మంది దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. సో కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి అది ఒక మాకు ఛాలెంజింగ్ థింగ్. సో ఒక ప్రెషర్ గా వాళ్ళని సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చోబెట్టాలంటే అది పెద్ద ఛాలెంజింగ్ థింగ్. సో ఈవెన్ మేము లాస్ట్ టైం చూస్తే 2019 వాళ్ళు కూడా ప్లేస్ చేస్తాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు 2016. సో కొన్ని ఛాలెంజింగ్ థింగ్స్ మాకు ఆల్రెడీ జాయిన్ అయ్యారు. బట్ బిఫోర్ ఏంటంటే ఇయర్ గ్యాప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మేము ముందే ఒక స్క్రీన్ టెస్ట్ అనేది చేసుకుంటాం. సో దిస్ ఈస్ నాట్ ఓన్లీ టెక్నికల్ పార్ట్ లో కాదు. సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, సో ప్లేస్ చేయగలమా లేదా అనేది ఫస్ట్ టైం మేము ముందు చెప్పేస్తాం. సో అడ్మిషన్ కి వచ్చినప్పుడు సో వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్, వాళ్ళ ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ ఎలా ఉన్నాయి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, సో పర్సనాలిటీ డెవలప్మెంట్ కొన్ని థింగ్స్ లో ఎలా ఉన్నారు వాళ్ళు. సో ఫస్ట్ అది చెక్ చేసుకున్న తర్వాత మేము అడ్మిషన్ తీసుకుంటాం. అదర్వైజ్ ఆ క్యాండిడేట్ కి ఆ స్కిల్ లేదు, ఆ స్కోప్ లేదు అన్నప్పుడు ఫస్ట్ టైం మేము చెప్పేస్తాం, స్టార్టింగ్ లోనే చెప్పేస్తారు. ఒకవేళ కాకపోతే కాదు అనేసి మనం సో మీరు కొంచెం బిల్డ్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో 2 weeks 3 weeks మీరు టైం తీసుకొని మళ్ళీ రండి. సో మీరు జస్ట్ ఒక బేసిక్ థింగ్ ఆఫ్ ఇంటర్వ్యూ మీరు ఇస్తే ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ విల్ టేక్ అడ్మిషన్ అలా ముందే చెప్పేస్తాం. ఓకే, వాళ్ళ మనీ వేస్ట్ చేయకుండా చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు కెరీర్ గ్యాప్ పర్సన్స్ ఒకవేళ నార్మల్ గా అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఐటీ స్టూడెంట్స్ ఇప్పుడు నాన్ ఐటీలో జాబ్ చేస్తూ ఉంటారు. ఈ నాన్ ఐటీ జాబ్ చేసే వాళ్ళు కూడా ఐటీలోకి రావాలి అనుకుంటారు. ఈవెంతో వాళ్ళకి మంచి ప్యాకేజ్ ఉన్నా కూడా ఇప్పుడు 3-4 years నాన్ ఐటీలో చేసింటారు. లేదు నేను హై ప్యాకేజెస్ కోసం ఐటీ సైడ్ రావాలి అనుకుంటారు. వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఉంటుంది సాఫ్ట్వేర్ సైడ్. ఒకవేళ ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే వాళ్ళు ఎలా ప్లేస్ అవుతారు? వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఎలా ఉంటది ఈ ఇన్స్టిట్యూట్ లో?
సో ఫస్ట్ ప్రతి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రతిసారి ఇప్పుడు ఏమైపోయిందంటే ఈవెన్ అపార్ట్ ఫ్రమ్ MNCs, సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ అంతే. సో ఒక టీమ్ లీడ్ లో ఉన్నప్పుడు ఆ టీమ్ మెంబర్స్ తో ఇన్వాల్వ్ అవ్వాలి, క్లయింట్ కాల్స్ ఉంటే హ్యాండిల్ చేయాలి. సో మోస్ట్లీ ఇవే ఎక్కువ చూస్తారు వాళ్ళు. సో స్కిల్స్ కమ్యూనికేషన్ ఈ రెండు ఉంటే చాలు కంపెనీస్ కి. ఓకే, సో ఈ రెండు నాన్ ఐటీ స్టూడెంట్ లో ఉన్న కొన్ని మేము టైప్ కంపెనీస్ తో ఆ నాన్ ఐటీ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ప్లేస్ చేస్తున్నాం. సో మిడిల్ ఆఫ్ ద టైమ్ లో కొన్ని టెస్ట్లు మాకులు పెట్టుకుంటూ వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం. సో స్టూడెంట్స్ ల్యాక్ ఉన్నారు అంటే సో మీరు ఈ పర్టికులర్ ఏరియాలో బిల్డ్ చేసుకోవాలి, ఇంకా మీరు పుష్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు ఎండ్ ఆఫ్ ద కోర్స్ టైంలో సో వాళ్ళకి ఒక మాక్ టెస్ట్ లాంటివి ఇవన్నీ కొంచెం స్ట్రిక్ట్ గా కేర్ తీసుకొని, సో అపార్ట్ ఫ్రమ్ అంటే సిఎస్సి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకంటే వీళ్ళు కొంచెం ఇంకా కేర్ తీసుకొని సో ప్లేస్మెంట్స్ కి పుష్ చేస్తారు. ఓకే, ఒక ప్లేస్మెంట్ కి వెళ్ళాలి అంటే ఒక పర్సన్ స్టార్టింగ్ నుంచి మీరు ఎలా వాళ్ళని అంటే ఒక స్టూడెంట్ ప్లేస్ అవ్వడానికి మీరు ఎలాంటివి చెప్తారు వాళ్ళకి? అంటే ఫస్ట్ వాళ్ళని ఎలా అనలైజ్ చేస్తారు ఈ స్టూడెంట్ ఖచ్చితంగా ప్లేస్ అవుతారు అనేసి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జాయిన్ అయినా ఒకటి ఏంటి అంటే అన్న, ఇప్పుడు కోర్స్ అంతా అయిపోయాక వాళ్ళు ప్లేస్మెంట్స్ లోకి వెళ్తారా, లేకపోతే కోర్స్ అవ్వకముందే? ఇఫ్ మీరు కోర్స్ అవ్వకపోతే చాలా మంది కోర్స్ అవ్వకపోయినా కూడా ఒక వెల్ నాలెడ్జ్డ్ పర్సన్స్, స్కిల్స్ నేర్చుకునే పర్సన్స్ ఉంటారు. అలాంటి పర్సన్స్ ని కొంచెం ముందే ప్లేస్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? సో దాని గురించి మనం మాట్లాడుకుంటే కోర్స్ మధ్యలోనే మనకి చాలా మంది ప్లేస్ అయ్యారు. కోర్స్ మధ్యలోనే ప్లేస్ అయ్యారు బికాస్ సో జాయిన్ అయిన మనం 2.5 months తర్వాత లాజిక్ రాయటం వచ్చిన స్టూడెంట్స్ కొంచెం ఫాస్ట్ గా ఉండే స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళ కోసం మనం సపరేట్ గా కొన్ని మంత్స్ తర్వాత మనం ఒక కోర్స్ మిడిల్ లోనే ఒక టెస్ట్ పెట్టుకుంటాం. సో టెస్ట్ పెట్టుకొని మనమే ఒక మాక్ ఇంటర్వ్యూ లాగా తీసుకుంటాం. సో కంపెనీ ఇంటర్వ్యూస్ ని వాళ్ళు క్రాక్ చేయగలరు సో అనుకున్న నాలెడ్జ్ వాళ్ళకి ఉంటే, ఆ కెపాసిటీ వాళ్ళకి ఉంటే సో ముందే వాళ్ళకి ప్లేస్మెంట్స్ కి పుష్ చేస్తాం. సో అలా చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ ప్లేస్ అయ్యారు. ఈ రోజు మీరు డ్రైవ్ చూసే ఉంటారు, చూసాను పైథాన్. సో డ్రైవ్ జరిగింది, వాళ్ళంతా అటెండ్ అయిన వాళ్ళంతా కోర్స్ మిడిల్ ఆఫ్ ద కోర్స్ లో కోర్స్ కంప్లీట్ అవ్వకుండా ఉన్న వాళ్ళే వాళ్ళంతా. ఓకే, కోర్స్ మిడిల్ లోనే ఉన్నారు. సో మీరు ప్లేస్ అవ్వడానికి కోర్స్ మిడిల్ లో ఉన్నప్పుడు ప్లేస్ అవ్వచ్చు, కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ప్లేస్ అవ్వచ్చు. బేస్డ్ ఆన్ completely based on student skills, students capacity. Okay, based on student skills, students capacity. సో ఇక్కడ ఏంటి అంటే కోర్స్ మిడిల్ అంటే ఇప్పుడు కోర్స్ అయిపోవాలి 3 months ఖచ్చితంగా కోర్స్, 3 to 6 months అంటూ ఉంటారు కదా. ఈ 6 months కోర్స్ అయిపోతేనే మీరు జాబ్ లైక్ వెళ్తారు అనేది అయితే కాదు. మీరు 6 months లోపలైనా కూడా ప్లేస్ అయిపోవచ్చు. ఎలా అంటే మధ్యలో డ్రైవ్స్ వస్తూనే ఉంటాయి, ఆ డ్రైవ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటారు. అప్పుడు మీ దగ్గర స్కిల్ ఉంటే కొంచెం అనలైజ్ చేసి మీరు ఫిట్ అయితే డెఫినెట్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పంపిస్తారంట. అండ్ వన్ మోర్ థింగ్ అన్నాడు, ఇప్పుడు అందరూ ప్లేస్ అవ్వరు, ఏ ఇన్స్టిట్యూట్ లో అయినా అందరూ ప్లేస్ అవ్వరు. ఏమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయి ఉంటది, ట్రైనింగ్ అయిపోయినా ప్లేస్ అవ్వరు చాలా మంది. వీళ్ళేంటి, ఇప్పుడు ట్రైనింగ్ అయిపోతే చాలా డైలమాలో ఉంటారు, ఇంకా ఇన్స్టిట్యూట్ కి రాలేరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ట్రైనింగ్ అయిపోయిన ప్రతి ఒక్కరు ఆబ్వియస్లీ ప్లేస్ అవ్వలేరు. సో మా దగ్గర అయితే 70% ప్లేస్మెంట్స్ రేట్ ఉంది. సో ఈ 30% ఏం చేస్తామంటే స్టార్ట్అప్ కంపెనీస్ తో మేము మాట్లాడతాం. సో ఇంటర్న్షిప్ కి ఒక ఇంత ప్యాకేజెస్ లాంటివి ఇచ్చి దెన్ దే విల్ కన్వర్ట్ టు ద ఫుల్ టైమ్ ఎంప్లాయీ. సో వాళ్ళకి ఫస్ట్ డైరెక్ట్ ఫుల్ టైమ్ జాబ్స్ కాకుండా సో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కొంచెం తక్కువ పే ఇచ్చి ఆ తర్వాత ఫుల్ టైమ్ చేసుకొని సో 3 LPA 3.5 LPA ఫుల్ టైమ్ అయినప్పుడు అంత ఇస్తారు. సో వీఆర్ ట్రైంగ్ టు పుష్. సో ఎవరైతే కొంచెం స్లో క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని అలా పుష్ చేసుకొని ప్లేస్ చేస్తారు. సో దట్ ఈస్ అవర్ మోటో. సో వాళ్ళకి ఇంకా డైలమా అవసరం లేదు. ఓకే, 10,000 కోడర్స్ గురించి నేను విన్నది ఏంటి అంటే ప్లేస్మెంట్స్ అనేది గ్యారంటీ అని చెప్తారు. మరి 100% గ్యారంటీ ప్లేస్మెంట్స్ అనేసి మనం మెన్షన్ చేస్తారు అని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం? 100% గ్యారంటీ ప్లేస్మెంట్స్ ఉంటుందా? సో 100% ప్లేస్మెంట్స్ గ్యారంటీ ఇక్కడే కాదు, ఎక్కడ ఉండదు. సో బికాస్ స్టూడెంట్ బట్ 10,000 కోర్స్ ఏంటంటే స్టూడెంట్ ఎప్పుడైనా ఫాస్ట్ గా నేర్చుకునే స్టూడెంట్ కానీ, స్కిల్ ఉన్న స్టూడెంట్ కానీ సో ఏదైనా చేయగలరు. సో స్కిల్స్ లో కొంచెం ఇంప్రూవ్ గా ఉన్నారు, ఫాస్ట్ గా ఉన్నారు, కష్టపడే ఇది ఉంది అనుకున్న ప్రతి స్టూడెంట్ ని 10,000 కోర్స్ ఎప్పుడు వదిలిపెట్టదు అనమాట.
కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ స్కిల్ స్కిల్ ఉంటే స్టూడెంట్స్ కి తప్పకుండా మేము పెట్టుకున్న మార్క్స్ అవన్నీ క్లియర్ చేసుకుంటే ప్లేస్ అయ్యేంత వరకు మాతోనే ఉంచుకుంటాం. సో ప్లేస్ అయిన తర్వాత మేము రిలీజ్ చేస్తాం స్టూడెంట్. ఓకే, ఒక స్టూడెంట్ ఇప్పుడు నార్మల్ గా ఏ స్టూడెంట్, డిగ్రీ స్టూడెంట్ అయినా సరే ఎంత టైం పడుతుంది ప్లేస్ అవ్వడానికి? సో నేను చెప్పాను కదా ముందే, సో ఏ స్టూడెంట్ అయినా కోర్స్ మిడిల్ లోనే ప్లేస్ అయ్యే ఛాన్స్ ఒకటి ఉంది. తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏంటంటే సో ప్లేస్మెంట్ ఆపర్చునిటీ మేము ఇస్తాం, ఆపర్చునిటీస్ అయితే ఇస్తూనే ఉంటాం. సో స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, స్టూడెంట్స్ క్రాక్ చేయాలి. దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ స్కిల్స్ బట్టి. మేబీ ఒకరికి 1 month లో అవ్వచ్చు, ఇంకొకరు 2 months లో అవ్వచ్చు, మేబీ ఇంకొకరు 3 months లో అవ్వచ్చు. బట్ స్టూడెంట్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, స్టూడెంట్స్ తోనే ఫస్ట్ ఉంటాయి. ఓకే, రీసెంట్ ఈ మంత్ లో ఎన్ని ప్లేస్మెంట్స్ జరిగాయి, అంటే అందులో ఎవరైనా డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారా? ఈ మంత్ లో అయితే మనకి మిడిల్ ఆఫ్ ద మంత్ లో ఉన్నాం కాబట్టి ఈ మంత్ లో ఇప్పటికి ఒక 17 to 18 ప్లేస్మెంట్స్ అయ్యాయి. సో స్టిల్ ఇంటర్వ్యూస్ గోయింగ్ ఆన్ అవుతున్నాయి, డ్రైవ్స్ స్టిల్ గోయింగ్ ఆన్ అవుతున్నాయి. సో రీసెంట్లీ ఒక ఫ్రెషర్ 7 LPA ప్యాకేజెస్ తో కూడా ప్లేస్ అయ్యారు. సో డిగ్రీ వాళ్ళు ఫ్యూ స్టూడెంట్స్ ఉన్నారు, దే ఆర్ ప్లేస్డ్. సో స్టిల్ వి ఆర్ గోయింగ్ ఇన్ టు ఇంటర్వ్యూస్ అండ్ డ్రైవ్స్. ఓకే, అంతేనా? యాక్చువల్గా ఇవే మా డౌట్స్ అన్ని, ఇవన్నీ వాళ్ళ తరపున నేను అడిగాను. సో థ్యాంక్ యూ ఇవన్నీ క్లియర్ చేసిన అందుకు. వాళ్ళకి ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం 4-2 లో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు రీసెంట్ గ్రాడ్స్ ఉంటారు. సో 4-2 లో ఉన్నారు కాబట్టి కొన్ని MNCs కంపెనీస్ దే విల్ గివ్ ఫ్రెష్ ఆపర్చునిటీస్. సో MNCs అన్ని దాదాపు ఇప్పుడు హైర్ చేసుకుంటున్నాయి. సో క్యాప్జెమినీ గానీ, కాగ్నిజెంట్ గానీ, విప్రో గానీ, ఇన్ఫోసిస్ గానీ, సో డెలాయిట్ గానీ, సో చాలా కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి. బట్ సో వాళ్ళ ఫస్ట్ టెస్ట్ అనేది క్లియర్ చేసిన టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది కొంచెం టఫ్ గా ఉంటుంది, బికాస్ కాలేజ్ నాలెడ్జ్ తో మనం ప్లేస్ అవ్వలేం. సో వాళ్ళు 4-2 కంటే ముందు 4-2 లో ఉన్నప్పుడే మనం కోర్స్ తీసుకుంటే సో మోస్ట్లీ వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో MNC కంపెనీస్ జాబ్ కొట్టడానికి కొంచెం ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. అదర్వైజ్ ఆ 6 months కోర్స్ పీరియడ్ ఏదైతే ఎక్స్టెండ్ అవుతుందో వాళ్ళ ఫ్రెష్నెస్ అనేది పోతుంది అనమాట. సో కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే ఇయర్ గ్యాప్ ఉన్న వాళ్ళకంటే ఫ్రెష్ వాళ్ళనే ఎక్కువ చూస్తున్నాయి. సో బెటర్ వాళ్ళు కోర్స్ అనేది 4-2 లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఇది ఫ్రెషర్స్ కి బాగా యూస్ అవుతారు. ఓకే, సో కమింగ్ టు ఇయర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కొంచెం అడ్వాన్స్ కోర్స్. సో ఫస్ట్ వాళ్ళ కోడింగ్ అనేది వాళ్ళ బ్రెయిన్ తీసుకుంటుందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఇయర్ గ్యాప్ ఉన్న ప్రతి స్టూడెంట్. సో ఇయర్ గ్యాప్ ఉన్న ప్రతి స్టూడెంట్ వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ వచ్చేయాలి అనుకుంటారు కానీ, బట్ కొంతమందికి ఆ కోడింగ్ నాలెడ్జ్ అనేది ఎక్కువ తీసుకోదు వాళ్ళ బ్రెయిన్. సో ఫస్ట్ అది మనం 2-3 క్లాసులు విని చెక్ చేసుకొని ఇఫ్ ఇట్ ఇస్ సూటబుల్ దెన్ జాయిన్. నేను సజెస్ట్ చేస్తాను ఇయర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి. సో కెరీర్ గ్యాప్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ముందే అనలైజ్ చేస్తారు మీరు ఫిట్టా కాదా అని. ఎందుకంటే ఇక్కడ మీ అమౌంట్ లూజ్ అవ్వకూడదు, మీ టైం లూజ్ అవ్వకూడదు కాబట్టి వాళ్ళు ముందే మిమ్మల్ని అనలైజ్ చేసి మీకు ఒకటైతే చెప్పేస్తారు. ఫస్ట్ థింగ్ మీరు జాయిన్ అయ్యే లోపలే చెప్పేస్తారు. ఒకవేళ మీరు ఫిట్ అవుతారు అంటేనే మిమ్మల్ని ఇన్స్టిట్యూట్ లోకి తీసుకుంటారు. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ అన్న. నార్మల్ గా ఎవరు చేయరు ఇలా. 10 years కెరీర్ గ్యాప్ ఉన్నా జాయిన్ అయిపోండి ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయని చెప్తారు చాలా వరకు, కానీ ముందే అనలైజ్ చేయడం అనేది ఇట్స్ బిగ్ గుడ్ థింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలా మంది షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. ఫస్ట్ థింగ్ షార్ట్ లిస్ట్ దగ్గరే ఆగిపోతున్నారు, రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వదు. దీనికి మీరు ఏం చెప్తారు? సో MNC కంపెనీస్ కి మోస్ట్లీ MNCs అన్ని ATS రెజ్యూమేస్ అని ఫాలో అవుతాయి. సో మనం ATS రెజ్యూమేస్ కి సెపరేట్ గా క్లాసెస్ చెప్తున్నాం యాక్చువల్లీ. ఓకే, సో లాస్ట్ మంత్ చూస్తే 50 members మనకి MNCs లో ప్లేస్ అయిపోయారు. సో బికాస్ ఆఫ్ ATS రెజ్యూమే. సో ఒక రెజ్యూమే ఒక జాబ్ ఆపర్చునిటీ ఉంది అంటే ఆ జాబ్ ఆపర్చునిటీకి ఎన్నో లాక్స్ ఆఫ్ రెజ్యూమేస్ వస్తాయి. సో ఏ రెజ్యూమే షార్ట్ లిస్ట్ చేయాలనేది ATS అనే టూల్ తో చేస్తారు. సో ఆ ATS ఫ్రెండ్లీ రెజ్యూమే ఎలా చేయాలని మనం సపరేట్ గా దాని క్లాసెస్ చెప్తాం. సో బెటర్ మన MNCs దానికి కూడా షార్ట్ లిస్ట్ అవుతుంది. ఓకే, అంతే అన్న. ఈ క్వశ్చన్స్ యాక్చువల్ గా అడగాలనుకున్నాను, ఎప్పటి నుంచో అడగాలి అనుకున్నాను. దిస్ ఇస్ ద టైం అనమాట, ఈ రోజు వచ్చింది ఇన్స్టిట్యూట్ కి రావడానికి. చాలా థ్యాంక్స్ ఇంటర్నల్ గా ఏంటి అన్ని నాతో డిస్కస్ చేసిన దానికి.